మేడారం మహాజాతరలో సమ్మక్క సార్లమ్మలు గద్దెలనెక్కారు. ఈ నేపథ్యంలో ఆ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు శుక్రవారం పోటెత్తారు. వనమంతా జనంతో నిండిపోయి భక్తి పారవశ్యం ఫరడవిల్లుతున్న మేడారంలో సమ్మక్క సార్లమ్మ జాతర వైభవోపేతంగా జరుగుతోంది. నిన్న సాయంత్రం 6:55 చిలకలగుట్ట నుండి మేడారంకు బయలుదేరిన సమ్మక్క రాత్రి 10 గంటలకు గద్దెపైకి చేరారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా AK-47తో గాలిలోకి 4 రౌండ్లు కాల్పులు జరిపి సమ్మక్క తల్లికి స్వాగతం పలికారు. చిలుకలగుట్ట వద్ద కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క దేవతకు ముందుగా సమ్మక్క ప్రధాన పూజారులు కొక్కెర కృష్ణయ్య, ఇతర పూజారులు ముత్యాల సత్యం, సిద్ధబోయిన మునిందర్, సిద్ధబోయిన బొక్కన్న, కొమ్ము స్వామి, కొమ్ము జనార్దన ఆధ్వర్యంలో చిలుకల గుట్టపైకి చేరుకుని సమ్మక్క తల్లికి ధూప దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు దనసరి అనసూయ, అలియా సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ దివాకర్ TS, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గిరిజన సాంప్రదాయాలతో పూజలు నిర్వహించారు. అనంతరం 3 అంచెల భద్రత మధ్య సమ్మక్క తల్లి బయలుదేరి మేడారం గద్దెలపైకి రాత్రి చేరుకుంది. దీనితో మేడారం మహాజాతరలో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమవడంతో భక్తులు పులకరించిపోయారు. సమ్మక్క సార్లమ్మ ఇద్దరు అమ్మవార్లు రేపు సాయంత్రం వరకు మేడారం గద్దెలపై కొలువుదీరి ఉంటారు. ఈ రోజు భక్తజనులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. శనివారం సాయంత్రం అమ్మవార్ల వన ప్రవేశం చేస్తారు. దీంతో అధికారికంగా జాతర ముగుస్తుంది. కానీ తిరుగువారం వరకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి ముందు 4 రోజుల పాటు ఈ మహాజాతర జరుగుతుంది.